పొద్దున్న ఎద్దుకండి ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడో ఎద్దే ఎక్కుతాడు. ఆయన ఎద్దెక్కేది అమాయకుడు ఎక్కడు. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు. ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా నా మాట విని విడిచిపెట్టు అని, నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర, నన్ను తగులుకుని నాతో వచ్చేయి, వదిలేయి తపస్సు అన్నాడు. విందావిడ, వీడట బ్రహ్మచారియట, వీనుల పెట్టకరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండు ఆడగరాదు. వీని కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరున్. వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు.